కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భారత్కు చెందిన వ్యవసాయం, పాడి పరిశ్రమ ఉత్పత్తులకు పూర్తి రక్షణ లభించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే గోధుమ, వరి, సోయా, మొక్కజొన్న, పౌల్ట్రీ, చీజ్, పాలు, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి ఉత్పత్తులకు సుంకాల రాయితీ ఉండదని భారత్ స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ ఒప్పందం చాటి చెప్పింది. అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో దేశ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం తదితర వ్యవసాయ, పాల ఉత్పత్తులకు రక్షణ కల్పించింది. దేశంలో కోట్లాది మంది వ్యవసాయంపైనే ఆధారపడటం సహా చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధితో ముడిపడి ఉండటంతో అమెరికాకు చెందిన వ్యవసాయ, పాడి పరిశ్రమ ఉత్పత్తులకు సుంకాల రాయితీలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. వాణిజ్య చర్చల్లో దేశ రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికాతో మాత్రమే కాకుండా ఐరోపా సమాఖ్య, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల్లో కూడా వ్యవసాయం, పాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలకు రాయితీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. రైతులను రక్షించడానికి, గ్రామీణ జీవనోపాధిని సురక్షితం చేయడానికి మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి గోయల్ అన్నారు. వ్యవసాయం, పశుపోషణ వంటి అనుబంధ కార్యకలాపాలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. 70 కోట్ల మందికి పైగా ఆయా రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం కార్పొరేట్ గా మారింది. కానీ భారత్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు జీవనోపాధిగా ఉన్నాయి. అందుకే ఇతర దేశాల వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల వల్ల దేశీయ వ్యవసాయ రంగం కుదేలవ్వకుండా ప్రభుత్వాలు భారీగా దిగుమతి సుంకాలు విధించాయి. 2024లో అమెరికా నుంచి $1.6 బిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంది. వాటిలో $87 మిలియన్ బాదం, $121 మిలియన్ పిస్తా, $21 మిలియన్ యాపిల్స్, $266 మిలియన్ ఇథనాల్ ఉంది. అదే సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ $45.7 బిలియన్ ఉండగా 2025లో అది $51 బిలియన్ చేరింది. అందులో అమెరికాకు $5 బిలియన్ వ్యవసాయ ఎగుమతులు ఉన్నాయి. టీ, కాఫీ, బియ్యం, తృణధాన్యాలు, మసాలాలు, జీడిపప్పు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు వంటివి అమెరికా ఎగుమతుల్లో ప్రధానంగా ఉన్నాయి. వచ్చే 4 ఏళ్లలో వ్యవసాయం, పాడి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను $100 బిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.